భావిస్తూ ఉన్నాము. ఒక మాటలో చెప్పాలంటే రవి సార్ యొక్క మాటల్లో ఎప్పుడూ జీవించే ఉంటారు. మేము నేరుగా సార్ గారిని చూడకపోయినా కలిసిన చాలా సందర్భాల్లో ఆయన యొక్క ఔన్నత్వాన్ని గురించి, గొప్పతనాన్ని గురించి, ముఖ్యంగా 40 ఏళ్ల వయసులో క్యాన్సర్ వస్తే దాని మీద పరిశోధన చేసి డాక్టర్సే బ్రతకలేవు అని చెప్పినా కూడా జయించి తర్వాత 64 సంవత్సరాలు బ్రతకడం అనేది అంత సామాన్యమైన విషయం కాదు. ఈరోజు చిన్న చిన్న జబ్బులు వస్తేనే భయపడిపోయేసి 4-5 కార్పొరేట్ హాస్పిటల్ తిరిగి ఉన్న ఆస్తులు అమ్మేసుకొని నానా గర్వపడి ఆ జబ్బు చంపేదానికన్నా కూడా ఆ జబ్బు వచ్చిన బాధలో ఇంకా ముందుగా చనిపోతున్నటువంటి ఇలాంటి యుగంలో కూడా అందరూ చెప్పినట్లుగా ఆ క్రమశిక్షణ అనేది ఉంటే ఆరోగ్యానికి కూడా ఎంత బాగా ఉంటుందనే విషయాన్ని ఇక్కడ మనం తెలుసుకోవచ్చు. అదేవిధంగా ఇప్పుడు ఇక్కడ ఘనామృతం చేసినటువంటి పార్ సత్యనారాయణ గారు కూడా ఇక్కడ మన ఎవరు చూస్తున్నా కూడా ఇక్కడ ఉన్న వాళ్ళు ఏంటంటే ఒక